అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సేఫ్ ఎలక్ట్రిక్ తెలుగు. ఈరోజు మనం జనరేటర్ అంటే ఏంటి, దాని ద్వారా మనకి ఎలా ఉపయోగపడుతుంది జనరేటర్ అనే దాని మీద బేసిక్స్ అనేవి తెలుసుకుంటున్నామండి. ముందుగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ చేసి బెల్ ఐకాన్ టచ్ చేయండి. దాని ద్వారా మన నోటిఫికేషన్లు మీకు చేరుతాయి. ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే జనరేటర్ అంటే ఏంటి, ఎలక్ట్రికల్ జనరేటర్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరేటర్ అంటే ఏంటి అంటే ఒక మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసి మనకు అందిస్తుంది. దీన్ని జనరేటర్ అంటాం. ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అనే సూత్రం మీద ఆధారపడి పనిచేస్తుంది. దీన్ని మైకిల్ ఫారడే అనే శాస్త్రవేత్త కనుగొన్నారు. అంటే ఏదైనా ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నందు కాపర్ వైర్ను అయస్కాంత క్షేత్రంలో కాపర్ వైర్ను కదిలించినట్లయితే దాంట్లో ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ఎలక్ట్రిసిటీని మనం వైర్స్ అండ్ కేబుల్స్ ద్వారా యూజ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ ఎలక్ట్రిసిటీ అనేది ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అంటే, ఇప్పుడు మనం అనుకున్నట్టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చెల్లింపు చేస్తున్నాం. అది ఎలాగా అయస్కాంత క్షేత్రం ఏర్పడాలంటే మనం తిప్పుతున్నాం. అక్కడ ఒక ఆల్టర్నేటర్ అంటాం. ఇంతకు ముందు వీడియోలో మనం మోటార్ అంటే ఏంటి, దానివల్ల ఉపయోగం ఏంటో తెలుసుకున్నాం. అక్కడ ఏంటంటే ఎలక్ట్రికల్ ఎనర్జీని ఇచ్చి మెకానికల్ ఎనర్జీని యూజ్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఏంటంటే మెకానికల్ ఎనర్జీని ఇచ్చి ఎలక్ట్రికల్ ఎనర్జీని తీసుకుంటున్నాం. ఆ మెకానికల్ ఎనర్జీ అనేది ఎలా ఇస్తున్నాం అంటే, ఒక ఇంజిన్ ఉంటుంది మనకి. మన జనరేటర్లో వచ్చేసి ముఖ్యమైన పార్ట్స్ ఏంటంటే ఇంజిన్, ఆల్టర్నేటర్. ఈ రెండు చాలా ముఖ్యమైన పార్ట్స్ అండి. ఇంజిన్ అనేది మెకానికల్ సైడ్, ఆల్టర్నేటర్ అనేది ఎలక్ట్రికల్ సైడ్. ఈ ఇంజిన్ అంటే మన బైక్కి ఇంజిన్ ఎలా ఉంటుంది, కార్స్కి ఇంజిన్ ఎలా ఉంటుంది, ఆ రకంగానే ఇది ఒక ఇంజిన్ అండి. ఈ ఇంజిన్ చేసే పని ఏంటంటే తిప్పడం. సేమ్ తిప్పడం అంతే. మనకి బైక్ ఇంజిన్ తిప్పినట్లయితే బైక్ మూవ్ అవుతుంది. ఎలాగా, చైన్ యూజ్ చేసుకుని వెనకాల వీల్కి చైన్ వేసుకుని దాన్ని తిప్పుతున్నాం. తిప్పి మనం ఎనర్జీని యూజ్ చేసుకుంటున్నాం ఇంజిన్ ద్వారా. అలాగే ఇక్కడ ఏంటంటే ఇంజిన్లో ఫ్యూయల్ వేస్తున్నాం. ఫ్యూయల్ వేసి అంటే మన బైక్స్లో పెట్రోల్ వేస్తాం, దీంట్లోనూ కూడా పెట్రోల్ కానీ డీజిల్ కానీ రకరకాల దాని యొక్క డిజైన్ బట్టి వేసి ఇంజిన్ అనేది తిప్పుతున్నాం. ఇంజిన్ తిప్పినప్పుడు ఏమవుతుందంటే ఆల్టర్నేటర్ అంటే ఒక మోటార్ లాంటిది ఈ కపుల్ అయ్యి ఉంటుందండి. రెండాటికి కప్లింగ్ ఉంటుంది జాయింట్ మధ్యలో. ఆ జాయింట్ వలన ఏంటంటే ఈ ఆల్టర్నేటర్ కూడా స్పీడ్గా తిరుగుతుంది. ఇది కూడా ఇంచుమించు 1500 ఆర్పిఎం తిరుగుతుందండి. ఆ స్పీడ్లో తిరిగినప్పుడు ఏమవుతుంది అంటే లోపల మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది ఏర్పడుతుంది. దాన్ని కట్ చేయడం ద్వారా మనకి ఈ ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అయ్యి దాని ద్వారా మనం యూజ్ చేసుకోగలుగుతున్నాం. ఓకేనండి. ఈ జనరేటర్ అనే కాదు, యాక్చువల్గా పవర్ ప్లాంట్స్ అనేవి దాంట్లో కూడా మనం పవర్ ప్లాంట్స్ని కూడా జనరేటింగ్ స్టేషన్స్ అని అంటాం. ఎందుకు అంటే అక్కడ ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుతుంది. ఎలా అంటే జనరేటరే ఉండాలంటే జనరేటర్ ఉండదండి అక్కడ. యాక్చువల్గా అక్కడ ఏంటి అంటే మనకి స్టీమ్ టర్బైన్ అని అంటాం, అలాగే విండ్ మిల్స్ అంటాం. విండ్ మిల్స్ చూసారు కదా, పెద్ద పెద్ద వీల్స్ తిరుగుతూ ఉంటాయి, వాటిని విండ్ మిల్స్ అంటాం. అది తిరగడం వల్ల కూడా మనకి గేర్ బాక్స్ అవి వేసి హై స్పీడ్ తీసుకొచ్చి దానికి కూడా ఒక ఆల్టర్నేటర్ కనెక్ట్ చేసి దాని నుంచి ఎలక్ట్రిసిటీ అనేది తీసుకుంటున్నారు. అలాగే మనకి టైడల్ పవర్ ప్లాంట్స్ అనేవి ఉన్నాయి, హైడ్రో పవర్ ప్లాంట్స్ ఉన్నాయి. హైడ్రో అంటే మనకి ఇప్పుడు ఏదైనా డ్యామ్స్ దగ్గర కడతారు కదా, ఆ వాటర్తో హై స్పీడ్ ఫోర్స్తో ఈ టర్బైన్ అనేది తిప్పుతారండి. మనకు డీజిల్ జనరేటర్ ఏం చేస్తుందో ఈ టర్బైన్స్ కూడా అదే పని చేస్తుందండి. అదే పని చేసి ఆల్టర్నేటర్ని తిప్పుతుంది. ఆల్టర్నేటర్ని తిప్పినప్పుడు దాంట్లో వోల్టేజ్ అనేది ప్రొడ్యూస్ అయ్యి మన కేబుల్స్, వైర్స్ ద్వారా మనం తీసుకుని లైన్లకు అనేది కనెక్ట్ చేస్తున్నాం. అప్పుడు అక్కడి నుంచి గ్రిడ్ సప్లై వస్తుంది. గ్రిడ్ నుంచి ఆ ట్రాన్స్మిషన్ లైన్స్కి వెళ్తుంది. దాని ద్వారా మనకి మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ లైన్స్ ద్వారా మనం యూజ్ చేసుకోగలుగుతున్నాం. ఓకేనండి. ఇది సైకిల్. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరేటర్ అంటే ఈ జనరేటర్లో ఏసీ జనరేటర్లు ఉంటాయి, డీసీ జనరేటర్ ఉంటాయి. జనరేటర్ అనే మీనింగ్లోనే ఉందండి ఎలక్ట్రికల్ జనరేటర్ అంటే ఎలక్ట్రిసిటీని ఉత్పాదన చేసేదాన్ని ఈ ఎలక్ట్రికల్ జనరేటర్ అని అంటున్నాం. ఓకేనండి. ఇది జనరేటర్ అంటే ఒక చిన్న బేసిక్ అండి ఇది. అంటే జనరేటర్ అంటే ఏంటి, దేని ద్వారా మనకి ఈ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది అనేది చిన్న బేసిక్ తెలుసుకోవడం కోసమే నేను ఇది చెప్పాను. దీంట్లో ముందు ఫుల్ వీడియోస్ అంటే జనరేటర్లో ఇంకా పార్ట్స్ ఏముంటాయి, ఇలాగా వోల్టేజ్ అనేది ఎలా ప్రొడ్యూస్ అవుతుంది, ఎలా కంట్రోల్ అవుతుంది, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోస్లో తెలుసుకుందాం. అలాగే దీనికి ఏమేమి మెయింటెనెన్స్లు ఉంటాయి అవి కూడా మనం నెక్స్ట్ వీడియోస్లో తెలుసుకుందాం. ఓకేనండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ రూపంలో మీరు అనుకునేది తెలియజేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సేఫ్ ఎలక్ట్రిక్ తెలుగు.